తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలంలో అక్రమంగా గ్రావెల్ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని 23 గ్రామాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరణియార్ నది పరిధిలో జరుగుతున్న అక్రమ మైనింగ్తో జలాలు తగ్గి తమ గ్రామాల్లో వ్యవసాయ బోర్లు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. సత్యవేడు, పిచ్చాటూరు ప్రాంతాల్లో పంటలకు నీటి కొరత ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్పై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని, ఎన్జిటి ఆదేశాలు ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అరణియార్ నది పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పదకొండు కిలోమీటర్లో 15 ఇటాచి పెట్టి తోలుతుండారనమాట. ఇది మేము అడిగేటప్పుడు అది పెద్దోళ్ళు ఉండారు, అటు ఉండారు, ఇటు ఉండేది బెదిరించుండారు. మా ఊళ్ళు పోతే బెదిరించుండారు. మా ఊరు పక్కల, మా అరిజినవాడ పక్కల వచ్చి పీనికలు పుడిచే ఈ సుడుగాడు ఉంది అనమాట. దాంట్లో 4-5 పీనికలు కూడా బయట వచ్చేసింది. అప్పుడు పోయి మేము కంప్లైంట్ చేస్తే కలెక్టర్ చేసాము, ప్రైమ్ మినిస్టర్కి చేసి ఉండము, మనం సీఎం గారికి చేసి ఉండము. అందరికీ మనం ఎవరెవరికి చేయాలన్నా దానికి అందరికీ అర్జీలు పెట్టి రాసి తీసి ఉండము. అయితే ఆపేదని మట్టి ఎత్తేది ఆపలేదు. అటు ఉండేటప్పుడు మేము ఏం చేసినామంటే ఎన్జిటీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వచ్చి కేసు వేసినాం. కేసు వేసేటప్పుడు వాళ్ళు దానికి ఆదరించలేదు. ఎందుకంటే అది మరి 4 కేసు వేసి ఉన్నాం. 4 కేసు కూడా ఇప్పుడు రీసెంట్గా కేసు వచ్చినప్పుడు ఇమీడియట్లీ స్టాప్ చేయాలని ఎన్జిటీలో చెప్పి ఉంటారు. జిల్లా పిచ్చాటూరు మండలము, నాగలాపురం మండలము మధ్యలో ప్రవహిస్తున్నటువంటి ఆరణియార్ ఇసుక ఏటికి సంబంధించి ఇరువైపులా దాదాపు 23 గ్రామాలు ఉన్నది. ఆ 23 గ్రామాల్లో కూడా 30,000 మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఈ ఇసుక ఏట్లో వాళ్ళకి తాగునీరు కూడా సప్లై ఇసుక ఏటి నుంచి వస్తుంది. నెక్స్ట్ మూగజీవాలకి నీళ్లు కూడా అక్కడే తాగే పరిస్థితి ఉంది. రైతులు జీవనాధారం మొత్తం కూడా ఆర్నిఆర్ ఇసుక ఏటికి సంబంధించే ఉంది. చుట్టుపక్కల దాదాపు లక్షల ఎకరాలు ఉంది అక్కడ. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ మొత్తం కూడా తగ్గిపోయింది. ఎందుకంటే ఆ ఇసుక ఏట్లో అనునిత్యం 24 గంటలు ఇసుకను గత ప్రభుత్వము 2019వ సంవత్సరం నుంచి స్టిల్ ఇప్పటి వరకు 2026 మే ఇప్పటి వరకు కూడా 24 గంటలు అనునిత్యము టర్బో టిప్పర్లలో హిటాచీలతో జేసీబీలను పెట్టి పక్క మధ్య ఇసుక ఏట్లో రోడ్డు ట్రాక్ వేసి రోజు తమిళనాడుకి తరలిస్తూ ఉన్నారు. కూతవేటి దూరంలో తమిళనాడు బార్డర్ అన్నమాట. ఇది మొత్తం కూడా ఐఏఎస్ కలెక్టర్ గారికి, తిరుపతి జిల్లా వారికి, ఎస్పీ వారికి, ఆ పిచ్చాటూరు మండలము, నాగలాపురం మండలంలో ఉన్నటువంటి ఎస్ఐ గారులకు మరియు తహసీల్దార్ గారులకు కూడా తెలిసే వాళ్ళ కనుసన్నల్లోనే జరుగుతూ ఉంది. జిల్లా